భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించునప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును, కామము నుండి క్రోధము కలుగును. కృష్ణ చైతన్యము లేని వ్యక్తి ఇంద్రియార్థములను గూర్చి చింతిస్తూ భౌతిక వాంఛలకు లోనగును. నిజమునకు ఇంద్రియములకు సరైన వ్యాపకములు ఎల్లప్పుడూ అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో వాటిని వినియోగించినచో అవి భౌతిక వస్తు సేవనే కోరుకును. ఈ భౌతిక ప్రపంచములో బ్రహ్మరుద్రాదులతో సహా ప్రతి ఒక్కరునూ ఇంద్రియార్థ ప్రభావమునకు లోనవుదురు. కనుక స్వర్గలోకములలోని దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. ఈ భౌతిక జగత్తులోని ఈ సంసార బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒక్కటే మార్గము. పరమశివుడు తీవ్ర ధ్యానములో నిమగ్నుడై ఉన్నప్పుడు పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై అతనిని చలింపచేసెను. ఆమె కోరికను అతడు అంగీకరించుట కార్తికేయుడు జన్మించుట సంభవించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అదే విధముగా మోహించుటకు ప్రయత్నించెను. కాని యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణముగా అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగెను. ఇది వరకు శ్రీ యమునాచార్యుల వారి శ్లోక భాష్యములో చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యములో కలుగు ఆధ్యాత్మికానుభూతి దివ్య రసాస్వాదనము చేత శుద్ధ భక్తుడు అన్ని రకములైన ఇంద్రియ భోగములను త్యజించును. ఇదే భక్తుల విజయ రహస్యము. కనుక కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి కృత్రిమ మార్గముల ద్వారా ఇంద్రియములను నియంత్రించుటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి విఫలమవ్వక తప్పదు. ఇంద్రియ భోగములకు సంబంధించిన లేసమాత్ర ఆలోచనయైనను కోరికలను తృప్తిపరుచుకునేందుకు అతనిని ప్రేరేపించును.